విజయనగర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది అమ్మవారి సిరిమానోత్సవ సమయానికి ముందే ఆలయ విస్తరణ పనులు పూర్తి చేస్తామన్నారు ఆలయ ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు. చేతుల మీదుగా ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దేవి అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు విజయనగర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి. విజయనగర ప్రజలు వందలాది మంది ప్రజలైతే అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆలయ వార్షిక సిరిమానోత్సవ సమయంలో అయితే కొన్ని వేల మంది భక్తులు ఒడిశా ప్రాంతం నుంచి, ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కూడా అమ్మవారిని దర్శనార్థం వస్తూ ఉంటారు. వారందరికీ కూడా అప్పటి పైడితల్లి అమ్మవారి ఆలయం అయితే చాలా ఇరుగ్గా ఉండేది. భక్తుల సౌకర్యార్థం కూడా ఆలయాన్ని విస్తరణ చేయాలని అయితే కూటమి ప్రభుత్వం నడుం బిగించి ఆలయ విస్తరణ పనులు అయితే చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ విజువల్స్ లో చూపిస్తున్న విధంగా చూసుకుంటే ఆలయ విస్తరణ పనులైతే కళాకారులందరూ కూడా శరవేగంగా చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే పనుల్లోకి వచ్చి కళాకారులందరూ కూడా ఆలయ విస్తరణ పనుల్లో పాలు పంచుకొని చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అత్యంత సుందరంగా కూడా ఆలయాన్ని భక్తుల సౌకర్యార్థం నిర్మించాలని అయితే నడుం బిగించింది. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి వంశస్థురాలు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తల మండలి అలాగే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 1,80,00,000 రూపాయలతో అయితే ఆలయాన్ని పునరుద్ధరణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే భక్తుల దశాబ్దాల కళ నెరవేరుస్తూ ఆలయ ధర్మకర్తల మండలి మరియు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 1,80,00,000 నిధులతో ఆలయ పునర్నిర్మాణం విస్తరణ పనులు ప్రారంభించారు. 3 లాంతర్ల వద్ద ఉన్న ఈ ప్రధాన ఆలయాన్ని భక్తుల రద్దీనికి అనుగుణంగా వెడల్పు చేస్తున్నారు. ప్రధాన గర్భాలయం, ముఖ మండపం, క్యూ లైన్లు మరియు భక్తులకు కనీస వసతులు కల్పించేలా అయితే నూతన డిజైన్లతో పనులు వేగవంతం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చే ఈ పుణ్యక్షేత్రాన్ని అయితే పూర్తి స్థాయిలో మోడర్నైజ్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఈ విస్తరణ పనులను అయితే ఎట్టకేలకు ఊపందుకోవటం వల్ల విజయనగర ప్రజలు మరియు భక్తులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే జాతర నాటికైతే ఈ పనులను అయితే పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని అయితే కూడా ఆలయ ఈవో తెలియజేస్తున్నారు. అధికారులు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ ఆలయాన్ని అయితే పునరుద్ధరణ పనులు అయిపోయిన తర్వాత ప్రారంభోత్సవ సమయంలో అయితే విజయనగరం అంతా కూడా ఒక పండగ వాతావరణం సృష్టించి అశోక్ గజపతిరాజు గారు ఎవరైతే ఉన్నారో పూసపాటి వంశస్థులు ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు గారు ఇప్పుడు గోవా గవర్నర్ గా ఉన్నారు. ఆయన చేతుల మీదుగా కూడా ఆలయాన్ని పునఃప్రారంభం చేపిస్తామని కూడా తెలియజేస్తున్నారు. ఇది విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులు అయితే శరవేగంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కిషోర్ తో దేవి, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం నుంచి.